తీర్పుకు ముందు జప్తు అంటే ఏమిటి? తీర్పుకు ముందు జప్తు అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే అటాచ్మెంట్ బిఫోర్ జడ్జ్మెంట్ అంటారనమాట. అంటే ఏంటంటే ఆ అప్పు తీసుకున్న వ్యక్తికి ఆస్తులు ఉంటాయి. ఆ ఆస్తులు సర్వే నెంబర్లు, దాని హద్దులు అవన్నీ కలిపి కోర్టుకు ఇచ్చి దావా వేసినాడే ఏమంటే ఇతను తన పొలాలను అమ్ముకొని నా అప్పు చేయకుండా ఏదైనా చేస్తాడేమో నాకు భయంగా ఉంది, కాబట్టి దీన్ని అటాచ్మెంట్ చేయండి, తీర్పు వచ్చిన దాకా ఇది అటాచ్మెంట్లో ఉండాలి. అతనే అనుభవించవచ్చు, కానీ అది అటాచ్మెంట్లో ఉంటే ఏమవుతుందంటే అతను ఎవరికి అమ్మకుండా ఉంటాడు. అందుకని తీర్పుకు ముందు మీరు దీన్ని అటాచ్ చేయమని చెప్పి మనం దావా వేసిన నాడే పిటిషన్ పెట్టుకోవచ్చు. కోర్టు వారు దాన్ని నిజం ఇది ఎందుకు అబద్ధం లేదు మంచి పాయింట్ అనుకుంటే ఆయన దాన్ని అటాచ్ చేస్తారు. అటాచ్ చేయడం అంటే జప్తు చేయటం. జప్తు చేయటం అంటే ఏంటంటే ఆ యజమానికి ఆ భూమి మీద పూర్తిగా హక్కులు ఉంటాయి, కానీ అమ్మే హక్కు మాత్రం ఉండదు. ఇతరులకి అమ్మే హక్కు కానీ దానం చేసే హక్కు కానీ దాన్ని తన పేరు నుంచి ఇంకొకళ్ళ పేరు మీద మార్చే హక్కు మాత్రం అతనికి ఉండదు. దాన్ని అటాచ్మెంట్ అంటారు, ఉర్దూలో జప్త్ అంటారు. మరి అతను ఏం చేసుకోవచ్చు అట్లా అటాచ్ చేసిన తర్వాత? తన పనులు వ్యవసాయ పనులు అన్ని చేసుకోవచ్చు, దాంట్లో అందులో చేసుకోవచ్చు. స్వతహాగా వేరే వాళ్ళకి కౌలు ఇచ్చుకోవచ్చు, వేరే వాళ్ళ కౌలుకు కూడా ఇచ్చుకోవచ్చు. ఆ డబ్బు అతను తీసుకోవచ్చు. కానీ అమ్మటానికి మాత్రం వీలు పడదు. అతని పేరు కానీ వేరే పేరు మార్చడానికి వీలు పడదు. మధ్యంతర వినతి పత్రం అంటే ఇంటర్మ్ అప్లికేషన్ అనుకోండి. అది మనం అంటే మధ్యంతర వినతి పత్రం అంటే ఇంటర్మ్ అప్లికేషన్ అంటారు, అది అంటారు. ఇదేంటంటే మనం మొట్టమొదటి దావా వేసినప్పుడు జప్తు చేయమని చెప్పి మనం కోరుకోలేదు. కొన్నాళ్ళు పోయిన తర్వాత మనకు భయం పడుతుంది అతను అమ్ముతాడేమని చెప్పి. అప్పుడు మధ్యంతర వినతి పత్రం ద్వారా జప్తు చేయమని కోరుకోవచ్చు. లేదా ఇంకా వేరే ఏ కోరికలైనా సరే మధ్యంతర వినతి పత్రం ద్వారా కోర్టు వారికి విన్నవించుకోవచ్చు. అలా విన్నవించుకుంటే కోర్టు వారి ఇష్టం, మరి ఒప్పుకుంటారా లేదు ఒప్పుకోరా అని ఆయన కోర్టు వారి ఇష్టం. జప్తు, చాటింపు, పేపర్ ప్రకటన మధ్య తేడా అండి. జప్తు అప్పుడే పేపర్ ప్రకటన కూడా ఇవ్వచ్చు, పేపర్ ప్రకటన లేకుండా కూడా జప్తు చేయొచ్చు, పేపర్ ప్రకటన కూడా ఇవ్వచ్చు, ఊళ్ళో చాటింపు కూడా వేయచ్చు. తర్వాత పొలంలో జెండాలు కూడా పాతొచ్చు అనమాట. ఈ రకంగా జప్తు చేస్తారు. చాటింపు వేయించడం మంచిదే. వేయించడం ద్వారా జనానికి అందరికీ తెలుస్తుంది ఈ పొలం జప్తులో ఉంది, దీన్ని కొనకూడదు అని. పుట్టికిన ఇప్పుడు జప్తులో ఉన్నది, ఇతను అమ్మకూడదు, అమ్మిండు. అమ్మినప్పుడు కొన్నోడికి పెద్ద ప్రమాదం అనమాట. కొన్నోడు దాని మీద హక్కు వదులుకోవాల్సి వస్తుంది. ఒకప్పుడు అమ్మినవాడి మీద పెద్దగా చర్య ఉండదు, కానీ కొన్నవాడు మాత్రం నువ్వు ఎందుకు ఎంక్వైరీ చేయకుండా దీన్ని కొన్నావు అని కోర్టు అడుగుతుంది అనమాట. అందుకని కొన్నవాడి నుంచి ఆ జప్తు చేసిన పొలాన్ని లాక్కోవచ్చు. అందుకని జప్తులో ఉందో ఏదనేది కోర్టులో కానీ లేకపోతే ఇంకా వేరే వేరే విషయాల్లో ఎంక్వైరీ చేసి కొనుక్కోవాలన్నమాట కొనేవాడు. ఎక్కువగా ప్రామిసరీ నోట్లో ఎప్పుడు అడిగితే అప్పుడు అని చెప్పేసి రాస్తూ ఉంటారు. ఏంటి దాని వెనకాలన్నా? అంటే ఎప్పుడు అడిగితే అప్పుడు అనేది మాత్రం ప్రామిసరీ నోట్లో తప్పనిసరిగా ఉండే పాయింట్. అంటే ఎప్పుడు అడిగితే అప్పుడు చెల్లించాలి. ఇవాళ అప్పు ఇచ్చి రేపు నాకు కావాలంటే వెంటనే చెల్లించాలి. కానీ ప్రామిసరీ నోట్లు ఇప్పుడు అప్పు తీసుకున్నాను, అలానే జూన్ 30వ తారీఖు తర్వాత నేను కడతాను అనే కండిషన్ మాత్రం పెట్టకూడదు. ఎప్పుడైనా కూడా ఎప్పుడు ఒకటే కండిషన్, ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వగలవాడను అనే కండిషన్ తప్పనిసరిగా ఉండాలి. ఇవాళ అప్పు ఇచ్చి రేపు నా డబ్బు నాకు తీరు అంటే తిరగడానికి ప్రయత్నం చేయాలి, అంతే. అతను తెరవాలి పద్ధతి ప్రకారం. తెరవకపోతే అది కోర్టుకు పోవచ్చు. అది కాదు 3 ఏళ్ళు టైం కదా నువ్వు ఇప్పుడు ఎందుకు కోర్టుకు వచ్చావు అని చెప్పి కోర్టు అనదు. ఎందుకంటే ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వగలవాడను అని ప్రామిస్ చేశారు కాబట్టి ఆ ప్రామిస్ మీద ఆధారపడి కోర్టు దాన్ని దావా తీసుకుంటుంది అన్నమాట. ఇదేంటి నిన్నొచ్చి ఇవాళ అడిగితే ఏంటి అని చెప్పి కోర్టు అని అంటానికి వీల్లేదు. అట్లా చెల్లించే వాళ్ళు కూడా 3 సంవత్సరాల లోపు కూడా చెల్లిస్తున్నారు. 3 సంవత్సరాల లోపు చెల్లించవచ్చు, కానీ 3 రోజుల్లోపే కావాలన్నా కూడా చెల్లించక తప్పదు. అట్లా అంటే వాళ్ళు నేను 2 సంవత్సరాలు చెల్లిస్తా అన్న కూడా ముందు చెల్లించవచ్చు, అభ్యంతరం ఏమీ లేదు. కానీ పలానా తారీఖు తర్వాత నేను చెల్లిస్తాను అని చెప్పి ప్రామిసరీలోకి రాయకూడదు. ఒకే ఒక కండిషన్, ఎప్పుడు అడిగితే అప్పుడు ఆన్ డిమాండ్, ఎప్పుడు అడిగితే అప్పుడు నేను కట్టగలను అనే కండిషన్ తప్పనిసరిగా ప్రామిసరీలో ఉండాలి. అన్ని ఇక ఓవరాల్ తెలంగాణలో కూడా ఇలానే ఉంటాయి, ఎక్కడైనా అంతే, ఇండియా మొత్తం అంతే. గడువు పెట్టచ్చా? గడువు మాత్రం ప్రామిసరీ నోట్లు ఎప్పుడు పెట్టకూడదు. నేను పలాని సంవత్సరం
పలానా నెల తర్వాత నేను కడతాను అనే గడువు మాత్రం ఉండకూడదు. ఎప్పుడు అడిగితే అప్పుడు అనేది ఒకటే కండిషన్, ఇది వేరే గడువు లేవు. లీగల్ నోటీస్ పంపించచ్చా అన్న? ప్రామిసరీ నోటు అతను డబ్బులు అడిగినా కూడా ఇవ్వకపోతే లీగల్ నోటీస్ పంపించడం ఉత్తమం. ఎందుకంటే లీగల్ నోటీస్ పంపిస్తే అయినా సరే అతను డబ్బులు కట్టకపోతే లీగల్ నోటీస్లో ఓ 10 రోజులు, 15 రోజులు, 4 రోజులు టైం ఉంటుంది. ఆ లోపల కట్టకపోతే అతను కోర్టులో దావా వేస్తే కోర్టు ఫీజు కడితే ఆ కోర్టు ఫీజు కూడా డబ్బులు తీసుకున్నవాడు కట్టాలి. అదే లీగల్ నోటీస్ ఇవ్వకుండా దావా వేస్తే అప్పుడు కోర్టుకు పోయి ఈ డబ్బు తీసుకున్నవాడు నేను డబ్బు కడతాను అన్నప్పుడు ఆ కోర్టు ఖర్చులు మాత్రం అతని మీద పడవు. అదే తేడా, లీగల్ నోటీస్కి దీనికి తేడా అదే. లీగల్ నోటీస్ లేకుండా దావా వేయవచ్చు, కానీ లీగల్ నోటీస్ ఇచ్చి తగిన సమయం ఇచ్చి దావా వేస్తే ఆ దావా వేసిన ఖర్చులు కోర్టు ఫీజు అవి ఉంటాయి. ఆ ఖర్చులన్నీ కూడా ఆ డబ్బు తీసుకున్న వాడి మీద పడతాయి.